నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు శ్రీ నారాయణ గురు ఎంతో కృషి చేశారన్న ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతిలో మౌలిక వస్తువుల కల్పనకు మరోసారి భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో ఫారెస్ట్ అకాడమీకి ఈ నెల 26న శంకుస్థాపన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. సమాజంలోని అసమానతలు రూపుమాపేందుకు శ్రీ నారాయణ గురు ఎంతగానో కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీ నారాయణ గురు మహాత్మా గాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సమావేశం శతాబ్ది ఉత్సవాలను ప్రధాని ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఒక శతాబ్దం క్రితం జరిగిన ఈ సమావేశం వికసిత్ భారత్ సంకల్పానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. श्री नारायण गुरु एक सशक्त भारत चाहते थे। भारत के सशक्तिकरण के लिए हमें आर्थिक, सामाजिक और सैन्य हर पहलू में आगे रहना है। आज देश इसी रास्ते पर चल रहा है। भारत तेजी से दुनिया की तीसरे नंबर की इकोनॉमी बनने की तरफ बढ़ रहा है। हाल में दुनिया ने ये भी देखा है कि भारत का सामर्थ्य क्या है। ऑपरेशन सिंदूर आतंकवाद के खिलाफ भारत की कठोर नीति को दुनिया के सामने एकदम स्पष्ट कर दिया है। हमने दिखा दिया है कि भारतीयों का खून बहाने वाले आतंकियों के लिए कोई भी ठिकाना सुरक्षित नहीं है। साथियों, आज का भारत देश हित में जो भी हो सकता है और जो भी सही है उसके हिसाब से कदम उठाता है। आज सैन्य जरूरतों के लिए भी भारत की विदेशों पर निर्भरता लगातार कम हो रही है। हम डिफेंस सेक्टर में आत्मनिर्भर हो रहे हैं और इसका प्रभाव हमने ऑपरेशन सिंदूर के दौरान भी देखा है। हमारी सेनाओं ने भारत में बने हथियारों से दुश्मन को 22 मिनट में घुटने टेकने के लिए मजबूर कर दिया। मुझे विश्वास है आने वाले समय में मेड इन इंडिया हथियारों का डंका पूरी दुनिया में बजेगा। రాజధాని అమరావతిలో మౌలిక వస్తువుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. మరికొన్ని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. Land pooling scheme, Andhra Pradesh Capital Region Land Pooling Scheme, Formulation and Implementation Rules 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరుగులెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ముఖ్యమైన హామీ అన్నా క్యాంటీన్స్. పేదవాడి కడుపు నింపాలి. పట్టణాలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదవాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే అతి తక్కువ ధరకి 5 రూపాయలకే అత్యంత నాణ్యమైన భోజనాన్ని
క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం ఉందో మరి ఆ లక్ష్యాన్ని ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలకు సుపరిపాలనతో సంక్షేమం అభివృద్ధి అందించాలన్నదే లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాంక్షన్ చేయించుకురావడం జరిగింది, కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది. లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. నేనైతే ప్రతి నెల సమీక్ష సమావేశాలు జరిపి ఎయిర్పోర్టు 65% to 70% వర్క్ పూర్తయ్యే విధంగా తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా కనెక్టివిటీ. రామ్మోహన్ నాయుడు గారు మంత్రి గారు అవ్వగానే 2 బాంబే ఫ్లైట్స్, 1 ఢిల్లీ ఫ్లైటు, రేపు రాబోయే కాలంలో గోవా పూణే ఫ్లైట్లు కూడా రాబోతున్నాయని తెలియజేయడానికి చాలా గర్వంగా ఉంది. జగ్గయ్యపేట నందిగామలో నిన్న కూడా చూసాం. డిఫెన్స్ క్లస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2000 ఎకరాల్లో డిఫెన్స్ క్లస్టర్ రాబోతుంది. రాయలసీమ ప్రాంతంలో కానీ ఇటు కోస్తా ప్రాంతంలో కానీ డిఫెన్స్ పరిశ్రమలు వచ్చే విధంగా కృషి చేస్తున్నాం. దాదాపు 17 డిఫెన్స్ పిఎస్యూల్లో 12 డిఫెన్స్ పిఎస్యూలు మాట్లాడాం. అట్లాగే మచిలీపట్నంలో కూడా గోవా షిప్ యార్డ్ వచ్చే విధంగా కృషి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తేనే ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తాం. కాబట్టి మా గౌరవ యువ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్లు పరిశ్రమలో తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రతి పాఠశాలలోనూ మనకి గవర్నమెంట్ పాఠశాలలో గ్రౌండ్స్ ఉండాలని అన్ని 165 పాఠశాలలో గ్రౌండ్స్ క్లియర్ చేశా. నా సొంత నిధులతోనే నేను కిట్లు ఇచ్చా. క్రికెట్ కాదు, మిగతా 8 రకాల మిత్ర స్పోర్ట్స్కి సంబంధించిన కిట్లు ఇచ్చాం. అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా దంగేటి జాహ్నవి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఆమె విజయం యువ భారతీయులకు ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా వినియోగదారుల కమిషన్ భవనాన్ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తూ సేవలను విస్తృతం చేసే దిశగా నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. జిల్లా కన్జ్యూమర్స్ కోర్ట్ అనే భవనాన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి దాన్ని పెద్దల పద్మారెడ్డి గారు ఒక కన్జ్యూమర్స్ భవనంగా గుర్తించి దీనికి ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పని. ఏదైనా సంస్థలు పనిచేసేటువంటి బాధ్యత ఆ సంస్థలకు ఉంటాయి, కానీ మౌలిక సదుపాయాలు చేకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేటువంటి విషయం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం ఇంతకుముందు పూర్వకాలంలో చూస్తూ ఉండేవాళ్ళం, అంటే చాలా రోజుల కిందట చెట్టు కింద పడి అని చెప్పేసి పేపర్లో చూస్తుండేవాళ్ళం. వర్షం వస్తే ఇంటికి పంపించేస్తారు, ఎండ వచ్చే స్కూల్కి సెలవు ఇస్తారు. కానీ ఒక మంచి భవనంగానే నిర్మాణం చేసినట్లయితే ప్రభుత్వం ఆలోచించి ఎంతోమందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆస్కారం. భారతావని రక్షణకు నిరంతరం శ్రమిస్తూ ఉగ్రవాదులను మట్టుపెట్టిన శ్రీకాకుళం ముద్దుబిడ్డ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు సాహసం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. దేశం కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి గుర్తింపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది మే 22న కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, జిల్లావాసులు గర్విస్తున్నారు. తెలుగు ఆర్మీ మేజర్ చేసిన సాహసాన్ని యావత్ దేశం కీర్తిస్తోంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో
తెలుగు ఆర్మీ మేజర్ శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కీర్తి చక్ర అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దుబిడ్డ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు. దేశం కోసం ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి గుర్తింపు లభించింది. మేజర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో జమ్మూలోని కుప్వారా జిల్లాలో తోటి సైనికులతో కలిసి రాంగోపాల్ సోదాలు ప్రారంభించారు. అక్కడ ఇళ్లలో నక్కిన 5 ఉగ్రవాదుల్లో 3 పాయింట్ బ్లాక్ రేంజ్ లో రాంగోపాల్ కాల్చి చంపారు. మరొక ఉగ్రవాది తప్పించుకున్నాడు. అతని కోసం వెతుకుతుండగా రాంగోపాల్ బృందంపై 5వ ఉగ్రవాది గ్రెనేడ్ విసిరాడు. దాని నుంచి చాకచక్యంగా తప్పించుకొని అతడిని మట్టుపెట్టి ఆపరేషన్ ముగించారు రాంగోపాల్. రాంగోపాల్ చూపిన ధైర్య సాహసాలకు గాను భారత ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది. పురస్కారం అందించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. కీర్తి చక్ర పురస్కారం అందుకున్న రాంగోపాల్ నాయుడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాంగోపాల్ నాయుడును అభినందించారు. పురస్కార ప్రదానోత్సవానికి హాజరైన రాంగోపాల్ను కేంద్ర మంత్రి సత్కరించారు. ఇక శ్రీకాకుళం జిల్లా వాసులైతే రాంగోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారం అందుకోవటం పట్ల గర్విస్తున్నారు. ఆయన స్వగ్రామం సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామస్తులను దూరదర్శన్ పలకరించగా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచి చదువు పట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగారు రాంగోపాల్ నాయుడు. తన కుమారుడు సాధించిన విజయానికి ఆ తండ్రి ఎంతో గర్విస్తున్నారు. తన పోరాటంలో జవాన్లను కాపాడుకోవడానికి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాంగోపాల్ నాయుడి వీరోచిత పోరాటం గర్వంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నెల్లూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. Congress party has taken it upon himself in the state of Andhra Pradesh to rejuvenate the Congress party. Congress party has to grow almost from the ground in the state of Andhra Pradesh. And as the PCC chief, I am working very hard on this. And today we are here in the district of Nellore as part of my district program, where we are going to every district of festivities. They celebrated their 1 year in power. But the Congress party is seriously questioning Mr. Chandrababu Naidu. What about the Super 6 promises that you gave before the elections? Not one of them. పంచాయతీలలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను సూచించారు. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టం చేపట్టాలన్నారు. మున్సిపాలిటీస్లో సిస్టమేటిక్గా జరుగుతుంది, కానీ పంచాయతీల్లో, విలేజ్లో, రూరల్ ప్రాంతాల్లో అంత సిస్టమేటిక్గా జరగడం లేదు. అసలు పంచాయతీ సెక్రటరీ ప్రైమ్ జాబ్ ఆ విలేజ్లో ఉండాలి ఫస్ట్. చాలామంది పంచాయతీ సెక్రటరీస్ మార్నింగ్ అసలు ఫీల్డ్కి వెళ్ళారు. గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా, చేసిన వాళ్ళందరూ ప్రాపర్గా చేస్తున్నారు లేదా, మనం మస్టర్ తీసుకుంటామో అటెండెన్స్ తీసుకొని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఒక స్ట్రీట్లోకి వెళ్ళి ఎక్కడైనా కూర్చొని ఉండొచ్చు, లేకపోతే తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు పని చేస్తున్నారు లేదా తెలియాలంటే మీరు ఫీల్డ్లో ఉండాలి. చాలా సమస్యలకి సొల్యూషన్స్ ఏంటంటే మీరు ఫీల్డ్లో ఉంటే చాలా వరకు మీకు సొల్యూషన్ తెలుస్తుంది. ఇప్పుడు చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఏడాది పూర్తయింది కూటమి పాలన. అందులో భాగంగా నేను కూడా లోక్సభ సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేసి వాళ్ళకి సంవత్సరం పూర్తయింది. ఈ సమయంలో ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను, మా సహచర శాసనసభ్యులు అందరం కలిసి దిశా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దిశా మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్కీమ్స్ మీద కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ, కొత్త స్కీముల్లో ఏదన్నా మనం పార్టిసిపేట్ చేయాలా, ఎక్కడెక్కడ ఆగున్నాయి, ఎందుకు పెండింగ్ పనులు ఉన్నాయి, వీటిలన్నిటి మీద చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. వీటినన్నిటి మీద మినిట్స్ రెడీ చేసుకుని రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్టీఆర్ జిల్లాకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెంట్రల్లో ఇంకేమేమి స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ ఇంకా ఏ విధంగా ఈ జిల్లాకి తీసుకురావాలి, ఇటువంటివన్నీ కూడా ముందుకు వెళ్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు అన్నారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు 1 కిలోవాట్కు 30,000 రూపాయలు, 2 కిలోవాట్లకు 60,000 రూపాయలు, 3 కిలోవాట్లకు 78,000 రూపాయల వరకు సబ్సిడీ అందిస్తున్నాయని తెలిపారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో ఈరోజు నవ్య పథకాన్ని ప్రారంభించారు. 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలకు వృత్తి శిక్షణ చెందల నవ్య పథకాన్ని రూపొందించారు. 10వ తరగతి కనీస అర్హతతో ప్రధానంగా సాంప్రదాయేతర ఉద్యోగ వృత్తి శిక్షణ ఇచ్చేందుకు దేశంలోని 27 జిల్లాల్లో నవ్య పైలట్ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. నేడు 13వ పాస్పోర్ట్ సేవ్ దివస్ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ దేశ విదేశాలతో సేవలందించిన పాస్పోర్ట్ అధికారులకు అభినందనలు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సేవారంగం ప్రథమ భూమిక వహిస్తుందన్నారు. భారత్ పాస్పోర్ట్ సేవలో గత 11 ఏళ్లుగా గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూని కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2,295 పౌరులను సురక్షితంగా తీసుకురాగా ఈరోజు మరో 165 మంది ఇజ్రాయెల్ నుంచి పాలెం విమానాశ్రయానికి చేరుకోగా వారికి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
our Indian citizens, almost 165 citizens from Israel, they came here in our Palam airport. They came in a special aircraft, our Air Force aircraft C-17. They came here. Almost 22 states peoples are here. They are all safe. Our government's priority, our Prime Minister Shri Narendra Modi ji's priority, wherever the crisis situation is there or war situation is there, the evacuate from our citizen to safely to our country. మొజాంబిక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి మరియా మాన్యులా డోస్ శాంటోస్ లూకాస్ భారత్ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో భేటీ అయ్యారు. భారత్ మొజాంబిక్ బంధాలను మరింత బలోపేతం చేసేలా చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు సెంట్రల్ జోనల్ కౌన్సిలింగ్ 25వ సమావేశం జరిగింది. సరిహద్దు భద్రత, చొరబాటు తదితర కీలక అంశాలపై ఈ వేదికగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ ఇజ్రాయెల్పై 6 మిసైల్స్తో దాడికి పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తమ దేశంపై ఇరాన్ దాడులకు దిగిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందనే వార్తల నేపథ్యంలో బ్రెంట్ ముడి చమురు ధర తగ్గింది. ఇటీవల బ్యారెల్కు $80 వరకు పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధర 3.76% తగ్గింది. మధ్యప్రాచ్య దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, హజ్ముర్ జలసంధి మూసివేత పట్ల అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావంతో ముడి చమురు సరఫరా ధరలపై పడింది. తమిళనాడు మొట్టూరు ఆనకట్ట నుంచి విడుదలైన కావేరీ నది నీరు నాగపట్నం జిల్లాలోని చివరి ప్రాంతమైన నరియంకూడికి చేరింది. ఈ సందర్భంగా రైతులు, స్థానికులు ఆనందంతో నీటిని స్వాగతించారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతూ నీటికి పూజలు చేసి పూలతో స్వాగతిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నీటి రాకతో దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు లాభం పొందుతున్నారని అధికారులు తెలిపారు. పుట్టిన పిల్లలను ఆర్థిక పరిస్థితుల వల్ల వదిలేసే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారి కోసం తెలంగాణలోని కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ శిశువుల స్వీకరణ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఊయల అనే పేరు పెట్టారు. కేంద్రం వద్ద శిశువులను విడిచిపెట్టి వెళితే ఆ శిశువుకు అనారోగ్య సమస్యలేంటో తగిన వైద్యం అందించి అనంతరం శిశుగృహానికి తరలించి సంరక్షిస్తారు. నేరుగా శిశువులను అప్పగించాలనుకునే వారు 9490881098 నెంబర్కు సమాచారం ఇవ్వవచ్చు. ఈ కేంద్రంలో శిశువులను ఎవరు వదిలేరో వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతారు. ఎలాంటి విచారణలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆర్ఎంఓ నవీన మాట్లాడుతూ శిశువులను రోడ్లపై చెత్త కుప్పలపై వదిలేయడం వల్ల వారు మరణించే ప్రమాదం ఉందని, ఇదే సమయంలో ఎంతోమంది పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు చట్టబద్ధంగా శిశువులను దత్తత ఇస్తామని తెలిపారు.
రాజస్థాన్లోని బుండీ నగరం వార్షికోత్సవ సందర్భంగా సుఖ్మహల్ మ్యూజియంలో ప్రత్యేక చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బుండీ నగర్ ప్రత్యేకతను, పురాతన వారసత్వాన్ని ప్రతిబింబించేలా కళాకారులు చిత్రాలను రూపొందించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ జిల్లాలో కుండపోత వర్షాల ప్రభావంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని 19 రహదారులు పూర్తిగా మూసివేశారు. వీటిలో 18 రహదారులు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉండగా ఒక ప్రధాన రహదారి జిల్లా కేంద్రాన్ని కలుపుతుంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని, అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర నాసిక్లోని మొదాలే గ్రామ పంచాయతీ సమర్థవంతమైన క్షేత్రస్థాయి పాలనకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. దేశంలో ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డుతో గుర్తింపు పొందిన ఈ గ్రామం అభివృద్ధిలో గత 11 సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇక అదే గ్రామానికి చెందిన రైతు గ్రామీణ అభివృద్ధి ఫలాలను అందిపించుకుని ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రయాణంపై మరిన్ని విషయాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని మొదాలే గ్రామానికి చెందిన రైతు దేవరామ్ గోరే 15 సంవత్సరాల క్రితం తన తండ్రికి ఉన్న 2 గోవులు ఉండేవి. నేడు 20 గోవులకు పెరిగాయి. అప్పట్లో గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తగినంత పాలు ఇచ్చేవి కాదు. అయితే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదాలే గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాలు పెరగటంతో వాటిని సద్వినియోగం చేసుకుని ప్రస్తుతం 20 గోవులకు పెంచారు. ఫలితంగా అవి రోజుకు దాదాపు 90 నుంచి 100 లీటర్ల పాలను అందిస్తున్నాయి. ఈ విజయం ద్వారా అతను ఇతర పాడి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం గ్రామంలోని రహదారి సదుపాయాలు మెరుగుపడటంతో పాలను నేరుగా నాసిక్ మార్కెట్కు రవాణా చేస్తున్నాడు. దీంతో అతని ఆదాయం గణనీయంగా పెరిగింది. తద్వారా తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాడు. पानी जब डैम का हमारे गांव में पाइपलाइन हो गया, मेरे खुद के खेत में हो गया गवर्नमेंट की वजह से, तो फिर मैं उसकी वजह से चारा बनाने लगा ज़्यादा, उसकी वजह से ज़्यादा भैंस खरीदी किया और मैं खुद का जो बिज़नेस है वो बढ़ाया. और उसकी वजह से मैं जब 10-12 साल में सब हो बढ़ते गया, रास्ता सब गवर्नमेंट की वजह से सब सुविधा हो गई, तो फिर मैं वो बढ़ाया और जाके ही बाजू का अपना डिस्ट्रिक्ट का जो गांव है मेरा नासिक, उधर मैं बस 20-25 से खुद उधर डिलीवरी लोगों को करने लगा. मेरे को पैसा भी अच्छा मिलने लगा, भाव भी अच्छा मिलने लगा, तो उसमें से मेरा रोजगार मिल गया और मेरे కుటుంబ का जो परिस्थिति वो भी अच्छा बन गया. నాసిక్ జిల్లాలోని ఇగత్పూరి బ్లాక్ లో ఉన్న మొదాలే గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మక రాష్ట్రీయ పంచాయతీ పురస్కార్ 2024ను అందుకుంది. స్వచ్ఛమైన పచ్చటి వాతావరణంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ గ్రామ పంచాయతీ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలతో 3వ ర్యాంకును సాధించింది. भारत सरकार ने जो हमें ये प्रदान किया है, हमें जो कष्ट लिए हमारे गाँव वालों ने, हमने उनको सफल मिला है. ऐसे मैं सबको बताना चाहती हूँ कि जो हम कर सकते हैं. ग्रामीण भाग की 1683 गांव की संख्या है और 325 कुटुंब है, लेकिन हमने ठान लिया तो गांव की तरक्की की, तो वो सरकार ने भी देख ली. वैसे हमें सबको संदेश पहुंचाना चाहते हैं कि हम गांव के लिए कुछ तो ठान लिए, विकास करना चाहा तो वो सफल हो रहता है. వినూత్నంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా పరిశుభ్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతో మొదాలే గ్రామ పంచాయతీకి ఎనలేని గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు మొదాలి పంచాయతీ నాయకత్వానికే కాకుండా 2030 నాటికి దేశపు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు పోషించవలసిన కీలక పాత్రను తెలియజేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 18001117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్లిప్త సందేశంలోని
లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.